స్వరూపిణి వాసనాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఈ గురువులకు వందనం చేస్తే మన ఆదిదేవులకు వందనం చేసిన పుణ్యం జరుగుతుంది. ఇట్టి పుణ్యకార్యంలో మనం అందరము పాల్పంచుకున్నందుకు అందరంకి చాలా చాలా మంచి చేకూరుస్తుందని భావిస్తున్నాను. వారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. మేము అనుకుంటాం. మీ అందరూ ఉన్నది మేము సంతోషపడుతున్నాం. ఇంకా ఎదిగి ఇంకా పైకి రావాలని కోరుతూ థ్యాంక్ యూ. వార వారం సంత మాకెంత మురిపింత చుట్టుముట్టు పల్లెను కలిపేటి అంగడి వంటింటి సరుకులు రాసులుగా ఉండేవి కొడువళ్ళు గొడ్డళ్ళు కత్తుళ్ళు బల్లాలు పనికొచ్చే సామాన్లు అగ్గువకి దొరికేవి గాజులు మట్టెలు సింగారు తిలకం కుచ్చుల జడగంట దిష్టి పూసల దండ కోలు మేకల గుంప ఆవు దూడల జంట ఎత్తులు దున్నలు బర్రెలు గొర్రెలు అమ్మే బారల పంట చూడ చక్కని సంత జాతికుల సందడితో మా యాదగిరి గుట్ట ఒక్క పనికి వచ్చి ఎన్నో పనులను చక్క తినుకొని తోవ పట్టేరు ఎట్ల బండావర్స కట్టల మోపులు రూపాయి కేసి మా బాబుల కుగొని చూడ రమ్మని పిలిచేటి తీరొక్క రంగులతో ఎత్తైన గోపురం యాత్రికుల సందడితో ఎత్తైన గోపురం అక్కడే ఉందిరా మా బడి బస్టాండ్కి ఎదురుగా నిలబడి అక్కడే ఉందిరా మా బడి బస్టాండ్కి ఎదురుగా నిలబడి భక్తను దిద్దేటి బంగారు స్కూలు పెద్దదైన గదులు చల్లగా ఉండేవి మధ్య బెంచి ముందు బెంచి వాళ్ళు పాఠాలు వినటోలు శ్రద్ధగా మధ్య బెంచి వాళ్ళు మెడలొచ్చి ముచ్చట్లు పెట్టేరు వెనుక బెంచి వాళ్ళు కిటికీల నుంచి దిక్కులే చూసేది ప్రశ్నలు అడిగితే గాని తల వంచేది బొద్దులా ఉండేది మా స్కూల్ గ్రౌండ్ రాత్రైతే చాలు డ్రామాలు సర్కస్లు అంతేగాని కొంత సత్రాలు అయ్యేవి బడిలో పాఠాలు శ్రద్ధగా వింటుంటే ఒళ్ళమ్మి తిమ్మరెక్కిందా ఒళ్ళంతా తిక్కరెక్కిందా తిమ్మరెక్కి పైనటువంటి చదువులు మీరు చెప్పినటువంటి విద్యను మేము మా నిజ జీవితంలో నిలదొక్కుకోవడానికి వినియోగిస్తూ అదేవిధంగా ఉద్యోగ ధర్మంలో కూడా మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు వేరు, దేవస్థానాలు వేరు. దేవస్థానంలో మానవ సేవతో పాటుగా మాధవ సేవ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిని సమన్వయం చేస్తూ భక్తులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఇతరత్ర అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మీ స్ఫూర్తి సార్ ఏం చేసినా సత్యరెడ్డి చెప్పిన మాదిరిగా 5 సంవత్సరాలు మేము యాదగిరిగుట్ట జిల్లా పరిషత్ హై స్కూల్లో చదవడం జరిగింది. మా జీవితంలో 5 సంవత్సరాలు ఎప్పుడూ కూడా చాలా స్వీట్ మెమరీగా ఉన్నాయి. నేను ఇప్పుడు 55 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నాను. కానీ ఆ 5 సంవత్సరాలు ఎప్పుడు నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ డేస్ నాకు అవి. ఎందుకంటే మీలాంటి గురువులు మాకు దొరకడం గొప్ప అవకాశం. ఒకనొక సందర్భంలో మీరు చెప్పే పాఠాలు విని మేము చర్చించుకున్న సందర్భంలో సార్ ఇంత డీటెయిల్గా పాఠాలు చెప్పడం దేనికి, మాకు తొందరగానే అర్థమవుతుంది కదా అని మేము భావించేవాళ్ళం. కానీ ఈ స్టేజ్ పైకి అక్కడ కూర్చున్నప్పుడు ఒక పరిస్థితి ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి ఒక పరిస్థితి ఉంటుంది. క్లాస్ రూమ్లో ఉన్న ప్రతి విద్యార్థికి మీరు చెప్పేటువంటి విద్య వాళ్ళందరికీ రావాలని ఒక ఉద్దేశంతో చాలా డీటెయిల్డ్గా మీరు మాకు పాఠాలు బోధించడం వల్ల ఈరోజు మేము జీవితంలో నిలదొక్కుకోగలుగుతున్నాం. మేము ఎంచుకున్న రంగంలో ఇటు ఉద్యోగం ఎందుకోండి, తర్వాత కొన్ని పిల్లల చదువుల గురించి కూడా మేము వ్యాపార రంగంలో కూడా వెళ్ళడం జరిగింది. అన్నిట్లలో సక్సెస్ఫుల్గా ఈ జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. అదంతా కూడా మీరు పెట్టిన భిక్షే. కాబట్టి మీరు ఇచ్చిన ఈ చదువును మా పిల్లలకు కూడా మా గురువులు ఈ రకంగా చెప్పారు, మీరు బాగా చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలని చెప్పేసి వారిని కూడా మేము అనువదించడం జరుగుతూ ఉంది. మా పాప, నాకు 2 పిల్లలు, మేఘన, శ్రీచరణ్.
మా పాప MBBS పూర్తి చేసింది, డాక్టర్ అయిపోయింది. నెక్స్ట్ 2 monthsలో యుఎస్లో పీజీ చేయడానికి వెళ్తుంది. తను ఆ కోర్స్ చదువుతూ ఉంది. బాబు BBA ఫైనల్ ఇయర్లో ఉన్నారు మహేంద్ర యూనివర్సిటీలో హైదరాబాద్లో. తను కూడా బాగా చదువుతాడు. ముఖ్యంగా మహేష్, మా ఉన్న స్నేహితులలో అందరిలో కూడా మహేష్ ఒక బాధ్యతగా ఉంటాడు. నేను కూడా ఏంటంటే సమావేశం ఏర్పాటు చేసినట్టు హడావుడిగా రావడము, మీ అందరినీ కలవడము, వెళ్ళిపోవడం చేస్తూ ఉంటాం కలర్ఫుల్గా. కానీ దీన్ని బాధ్యతగా తీసుకొని వీళ్ళందరినీ మనందరినీ కలపాలని ఒక సదుద్దేశంతో చాలా గ్రూప్లో మెసేజెస్ పెట్టి మనల్ని అందరినీ చేస్తూ ఉన్నారు. సరే, కొద్దిమంది మన స్నేహితులు ఈరోజు రాకపోవడం బాధాకరం. కానీ వారిని ఏ రకంగా కూడా మనం వారి కుటుంబ సమస్యలే కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, మనం ఈసారి సత్యరెడ్డి చెప్పినట్టు మాదిరిగా మన స్నేహితురాలు నీలిమ యుఎస్లో ఉంది. నేను 2 సార్లు యుఎస్ వెళ్ళిన సందర్భంలో నీలిమని కలుద్దాం అనుకున్నాను. నా షెడ్యూల్లో, నాకు బిజీ షెడ్యూల్లో నేను వెళ్ళలేకపోయాను. ఆమె కూడా నన్ను అడిగింది ఎందుకు మా ఇంటికి రావచ్చు కదా అని. వీలు పడలేదు. ఈసారి తను ఇక్కడికి వచ్చిన సందర్భంలో నేను ఆమె కూడా మాట ఇచ్చాను, తప్పకుండా నాకు యాదగిరిగుట్ట నుంచి 8 కిలోమీటర్ల దూరంలో నా ఫామ్ ల్యాండ్ ఉంది, చాలా పెద్ద గెస్ట్ హౌస్ ఇట్లా ఉంది. ఇంతకంటే మంచి ఏర్పాట్లు నేను అక్కడ చేయగలుగుతా. మీరందరూ మీ విలువైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినట్టయితే చాలా మంచి ఆతిథ్యాన్ని మనం నీలిమకి ఇచ్చినట్టుంది, మన గురువు గారు కూడా ఇచ్చినట్టు ఉంటుంది. ముఖ్యంగా మేమందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా గురువులు మా ముందు ఈ రకంగా కూర్చొని మీ ముందు మేము మాట్లాడే అవకాశం మాకు మహేష్ కల్పించాడు సార్. తప్పకుండా ఎక్కడైనా సరే నా ఎంటైర్ కెరియర్లో ఏ ఒక్క రోజు కూడా ఎవరైనా నీకు చదువు చెప్పినోడు అయితే అనిపించుకోలేదు సార్. ఐ ప్రామిస్ యూ. మేము ఏ రోజు కూడా అంటే నిజ జీవితంలో కొన్ని మనం అంటే యంగర్ ఏజ్లో కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు తప్ప మిమ్మల్ని దిద్దించేంత తప్పు పనులు మాత్రం నేను చేయలేదు. ఆ విషయంలో మాత్రం మేము ఎక్కడైనా చెప్పగలుగుతాం. కొన్ని ఇష్యూస్ మేము చదువుకున్న సందర్భాల్లో ఒకనొక సందర్భం, ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తా. భాషా సార్ మాకు ఇంటర్వ్యూ తర్వాత థర్డ్ పీరియడ్లో ఎంట్రీ పాయింట్ ఇచ్చేసరికి రోడ్డు పైన హోటల్లో ఒక సాంగ్ ఏమంటే నేను ఇలా వేస్తే గోల్కొండ ఎగిరిపడుతుంది అలాంటి సాంగ్ పెడితే సార్ చాలా సీరియస్ అయిపోయాడు. అంటే వాళ్ళు పిలిపించాడు ఆ సీను, బృందావన్ సీన్ను. అరే ఒకసారి విజిలేరా, ఎంట్రీ కూడా లేవరా బాబు, ఇట్లాంటి సాంగ్స్ పెట్టి మా పిల్లలు ఎందుకు చదవగలుగుతారా అని చాలా ప్రత్యేక శ్రద్ధ వహించి మీరు చాలా మాకు నేర్పారు సార్. మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి విద్య ఇప్పుడు మా నిజ జీవితంలో మేము ఎట్లా ఉపయోగించుకుంటున్నామో మాకే తెలుసు. ముఖ్యంగా మా దేవస్థానాలలో అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సత్యరెడ్డి గారు టీచరే చేస్తున్నారు, కేవలం విద్యారంగం మీదనే అవగాహన ఉంటుంది. మాకు అలాగా నేను పరిపాలన సూపరింటెండెంట్గా అంటే అడ్మిన్లో జాబ్ చేసేప్పుడు మన తోటి ఎంప్లాయీస్ డిసిప్లినరీ యాక్షన్స్, తర్వాత ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ ఇవ్వాలన్నప్పుడు ఓ ఫైల్ బిల్డప్ చేయాలి. అంటే 10 రాత రాయాలి. అంటే ప్రతి రాత ఫైల్లో రాసేప్పుడు మీరు అందరూ గుర్తుకొస్తారు మాకు. ప్రతినిత్యం మీరు మాలో ఉన్నారు సార్. తర్వాత అకౌంట్ సెక్షన్కి వెళ్ళినప్పుడు అకౌంట్స్లో అంచనా, బడ్జెట్స్, ఇతర తర్వాత ఇక్కడ అంతే సార్. మీ ఆశీస్సులతో మేము ఈ రకంగా ఇది చూడు అమ్మా 1 minute రండి. రైట్ 1 minute. బ్యాక్ సైడ్ తప్పకుండా ఉపయోగపడ్డాడు ఒక టీచర్. కానీ మన పరిస్థితులు ఎట్లున్నాయంటే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ నేను చేస్తున్నా కాబట్టి నాకు తెలుస్తుంది. ఓకే.
ఫ్యాషనా సార్? థ్యాంక్ యూ సార్. ఈరోజు మనం ఇట్లా ఏకత్రితం కావడం అనేటువంటిది నాకు పాప బాబు సెక్యూరిటీ సర్వీసెస్ మరి అప్పటి నుండి బిజినెస్ మేము స్టార్టింగ్లో వరకు చదువుకోలేదు. పాప మ్యారేజ్ అయ్యింది. మన బాబు హాస్టల్ చదువుకుంటుంది. సైదాపూర్ ఇస్తుందని చెప్పిండు. కాబట్టి భారతీయ సమాజంలో ఉన్న ఆలోచన ఏంటంటే ఎంత సంపాదించాలి చచ్చేంత వరకు సంపాదించడమే. కానీ సమాజం గురించి ఆలోచన అనేది మనలో వస్తలేదు. ఈ మార్పు అనేది గ్లోబలైజేషన్లో తప్పకుండా ఇటువంటి మార్పు అనేది రావాలి. అంటే మనం కూడా ఇన్స్పిరేషన్ అనేది మన పిల్లలకు కూడా మనం చెప్పగలగాలి. నేను సంపాదిస్తేనే నువ్వు ఏమి ఇచ్చినా నాకు సంపాదించి ఏం సంపాదించావు అని తిట్టే మన పిల్లలు కూడా ఉన్నారు. అంటే పిల్లల్లో ఈ సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి లేదు. తండ్రి సంపాదిస్తేనే నేను కిరీటం పెట్టుకొని తిరగాలి, అది కాదు. పిల్లలు సెల్ఫ్ ఎగ్జిస్ట్ అనేది ఉండాలి. సొంతంగా మనం ఏంది ఒక గైడ్గా మాత్రమే ఉండాలి. అంతేగాని వాడిని పెళ్లి చేసి ఇవన్నీ చేసి అంటే మన భారతీయ సాంప్రదాయాలు ఈ రకంగా ఉంది. మీకు కూడా తెలుసు. ఇంకా యుఎస్ఏలో 18 ఇయర్స్కే వాడు బయటకు వస్తాడు. 18 సంవత్సరాలకే బయటకు వచ్చేస్తాడు. ఇంట్లో ఉండడు. వాని గవర్నమెంటే స్కాలర్షిప్ ఆఫర్ చేస్తుంది పిల్లగానికి. వాడు ఏ ప్రొఫెషన్ అన్నా పోనీయండి, వాడికి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ వైపే పోతాడు. వాడే సొంతంగా సెటిల్ అవుతాడు పిల్లగాడు. అంటే ఇటువంటి పరిస్థితి అనేది మన పిల్లవానికి కలిగించాలి. అంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు మన కుటుంబాలు కూడా అదే రకంగా పాత సాంప్రదాయాలు ఆ విధంగా మారుతున్నాం. కానీ గ్లోబలైజేషన్లో మనం కూడా కొంత మార్పు చెందాలి. పిల్లల్ని ఏ విధంగా మనం మోటివేట్ చేయాలి, భవిష్యత్తులో సొంతంగా ఏ విధంగా నిలదొక్కుకోవాలో మనం ఆ రకంగా ఒక పేరెంట్స్గా మనం ఉండాల్సిన బాధ్యత. మరి మహేష్ చాలా శ్రద్ధ తీసుకొని అందరినీ సమకూర్చి ఒక వేదిక మీదకి చేర్చినందుకు ప్రత్యేకంగా మహేష్కి కృతజ్ఞత. తండ్రులు కాదు తాతలకి పోయారు, అమ్మమ్మలు అయ్యారు. చాలా సంతోషం. ఎందుకంటే నేను మా సెక్షన్గా ఉంది ఇంత ఎవరి కాళ్ళ మీద వాడలేదు. బట్ మెయిన్ అసలు ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఎవరి కాళ్ళ మీద ఆధారపడే స్థితికి వచ్చారంటే అదంతా మీ కృషి, దేవుడి దయ. దేవుడి దయ లేకుండా మనం ఏం చేయలేము. ఎంత కష్టపడ్డా దేవుడి దయ ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మీరందరినీ దేవుడు ఆశీర్వదించాడు. మీ పిల్లల వ్యాపారంతో ఆశీర్వదించాడు. ఇంతవరకు మీకు అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. మరి ఆయన దేవుని ఎండ మనం అంతా కృతజ్ఞత కలిగి ఉండాలి. తర్వాత కొడుకు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్గా ట్రీట్ చేయమని ఉన్నది. కాబట్టి మీరు అంతా మా మిత్రులే, శిష్యులు కాదు. మీరే గురువులు అయ్యారు, మీరే ఇంకా 98-99 అండి. 29 సంవత్సరాలకు సంబంధించినటువంటి విద్యార్థులుగా పిలువబడుతున్నటువంటి మిత్రులందరికీ పేరున నేను మొట్టమొదటి మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఉపాధ్యాయులు సోదరులు మరియు పాత 1988 బ్యాచ్ విద్యార్థులు, నిజం చెప్పాలంటే ఈ బ్యాచ్ చాలా ఇష్టమైన బ్యాచ్ నాకు. మీరు రాగానే చూసుకుంటారు ప్రతి ఒక్కరిని పేరుతో పిలిచినారు, ఇంటి పేరుతోటి. కొట్టే సూర్యనారాయణ జ్ఞాపకాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. అప్పటి జ్ఞాపకాల్లో నిజంగా విద్యార్థి జీవితం గడిపినరు అంటే, నిజంగా బాల్యం గడిపినరంటే మీరే.
పాఠశాల అయిపోయిన తర్వాత బొంగరాలు ఆడుతున్నారు ఎప్పుడన్నా గోళీలు ఆడతారా? చిన్న చిన్న పిపరమేట్లు తింటున్నా బెల్లం పట్టి తిని ఆనందపడినటువంటి రోజులని ఇప్పుడు చాక్లెట్లలో ఐస్ క్రీమ్లలో ఆనందం లేదు. ఇప్పటి పిల్లల బాల్యం అంతా ఒక సైతాన్ మింగేసింది. ఎవరా సైతాను? ఫోన్లోనే బాల్యం. ఉదయం లేస్తే ముఖం గడిగిగా టిఫిన్ చేసిన బియ్యం ఎత్తా ఉంటుంది, ఒకటి ఏరుతూనే ఉంటారు. బాల్యం అంతా అందులో గడిపోయింది. నిజంగా బాల్యం గడిపింది మీరు, నిజంగా చదివింది మీరు, నిజంగా విద్యాభ్యాసం చేసింది, ఉపాధ్యాయుల పట్ల గౌరవం, ఉపాధ్యాయుల పట్ల మర్యాద, విద్యార్థి దశను బాగా మీరు అనుభవించింది మీరే. అయితే ఆ విధంగా ఉన్నటువంటి ఆ క్లాస్లో ఆ సంవత్సరం 28 ఆణిముత్యాలు రాలినాయి. అవే ఆణిముత్యాలు 28 మంది పిల్లలు. అప్పుడే నేను చెప్పిన, మన ఆదివాసి మేడం చెప్పిన, ప్రతి పిల్లవాడు సాధిస్తాడు, అవకాశం దొరికింది. అవకాశం దొరక పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అవకాశాలు దొరకలేదు. అయినా జ్ఞానం ఉన్నటువంటి విద్యార్థులుగానే ఉంటారు, కానీ మంచి విద్యార్థులుగా, డిసిప్లిన్ కలిగే విద్యార్థులుగా ఉంటారు. వీళ్ళలో ఆణిముత్యాలు బయటకు వస్తాయన్నాను. అప్పుడు పాండ్ర, రఘు, ఉమాకార్తెని, చిట్టి నీలిమ, దేవి డాలీలాగా ఉండేది, గమ్మత్తుగా పిల్ల. మంచి పిల్లలు, రమాదేవి, ఈ అమ్మాయి అంతా తెలుసు, కళావతి, జ్యోతి, అందరి పేర్లు కాకుండా నాకంటే మీరు నాకు ఎంత ఇష్టమైన బ్యాచ్ మీకు గుర్తు ఉంటుంది. ప్రతి పేరుతో చెప్తున్నాను కదా. అప్పుడు స్టాక్ కూడా అట్లాగే ఉంటుంది. గోల్డెన్ పీరియడ్, ఆ గోల్డెన్ పీరియడ్ లోపల ఇది గోల్డెన్ బ్యాచ్. అయితే ఈ పిల్లలు 10th వరకు 28 మంది పిల్లలు వెళ్ళారు. 7 పిల్లలు బయట నుంచి వచ్చి కలిసింది. 30 మంది బ్యాచ్ తోటి 10th వరకు పోయింది. ఒకటే రూమ్ లోపల. చాలా మంచి బ్యాచ్. మీకు తెలుసు, నాకు తెలుసు సమాజం ఎలా నడుస్తున్నది, సమాజంలో ఏం జరుగుతున్నది మీకు తెలుసు. మాకు అవి చెప్పుకునేది కాదు. మిమ్మల్ని చూడాలని వచ్చిన, తృప్తిగా మిమ్మల్ని చూసిన, ఆనందంగా ఉంది. మీరందరూ కూడా చాలా బాగున్నారు, సంతోషంగా ఉంది. మీరు ఇంకా జీవితం లోపల ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి దినదినము ఎదుగుతూ సంతోషంగా ఉండాలి, మేము చూడాలని కోరుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ పయోనికేతన చక్రపాణి భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తి యోగేశ శాశ్వత శరణ్య భవాబ్ధిభోగ లక్ష్మీ నరసింహ మమజేయి కరావలలో. నా ఫస్ట్ అపాయింట్మెంట్ యాదగిరిగుట్ట 1970లో చేయడానికి. అక్కడ అప్పుడు పరిస్థితులు ఇందాక మన మిత్రులు చెప్పారు, అప్పుడు బస్సులు లేవు, భువనగిరి నుంచి నడిచి కూడా వచ్చేది. తర్వాత సైకిల్ మీద వచ్చేది 2-3. అటువంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఒక క్లాసుకు పోతే ఒక 70-80 మంది ఉండేది క్లాసులో. నా పాఠశాల చెప్పినట్టుగా కొత్త అపాయింట్మెంట్ మేము. మా మీద ఇన్స్పెక్షన్కి వచ్చేది శ్రీరాములు ఫాదర్, ఇక్కడ శ్రీరామ్ నగర్ వెనక ఉండేది. ఆయన వచ్చి కుర్చీలో కూర్చుండేది. డ్యూటీయే తమ యొక్క ధర్మంగా నుంచి తమకున్నటువంటి విజ్ఞానాన్ని రోజు రోజుకు డెవలప్ చేసుకుంటూ పిల్లల్లో కొత్త ఆలోచనలు రేకెత్తేలాగా మేము ఆ రోజు పాఠాలు చెప్పేది. చంద్రమోహన్ సార్ మేము. ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే, మీరు మా పిల్లలు యుఎస్లో ఉన్నారంటారు. మేము ఆ రోజుల్లో మేము లేకపోయేది ఆ మాట. ఎందుకంటే జీతం 150 రూపాయలు, స్కూలు ఇల్లు అంతే. ఒక కలెక్టర్ రిటైర్ అంటే ఆ రోజుకి సరిపోతాడు ఆయన, నెక్స్ట్ డే నుంచి మామూలు. కానీ ఒక ఉపాధ్యాయుడిగా మేమందరం 20 ఏళ్ళు దాదాపు దాటిపోయి, అయినా మాకు ఇంకా గురుస్థానంలో యాదగిరిగుట్ట, ముఖ్యంగా నేను యాదగిరిగుట్ట ఎందుకు అంటున్నానంటే, నేను సుమారు 17 సన్మానాలు పొందాను. జిల్లా పరిషత్ యాదగిరిగుట్ట నుంచి 17 సన్మానాలు వేశాను. విద్యార్థి మిత్రులు పెద్దవాళ్ళే. నేను యాదగిరిగుట్టలో దాదాపు 12 సంవత్సరాలు
84 వరకు 77లో అక్కడికి రావడం జరిగింది. 84 వరకు చేసి ఆ తర్వాత రంగనాథపురం పోయినా. రంగనాథపురంలో కూడా 12 సంవత్సరాలు చేసి మళ్ళీ యాదగిరిగుట్ట రావడం జరిగింది. అంటే 90 చెప్పే స్థాయిలో ఏం లేవు. మీరే మంచి మేధావులు అయిపోయి మీరంతా కూడా మీ పిల్లలకు మీరు నేర్చుకున్నటువంటి విద్యను క్రమశిక్షణ ఉన్నటువంటి లేదు. వివాహాది శుభకార్యాలు లేకుంటే ఇంకా అశుభకార్యాలు జరిగినప్పుడు కలిసి పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకు మీరు ఆర్థిక సహాయం చేయండి. ఇక ఇప్పుడు ఆ స్కూళ్ళలో అట్లా ఇంకొక విషయం చెప్తారు చూడండి. రంగనాథపురంలో 12 ఏళ్ళు పనిచేశాను. అక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది అని చెప్పంటే అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కష్టపడ్డాడు, చదువుకున్నాడు. ఈరోజు వివిధ రంగాల్లో అభివృద్ధిలోకి వచ్చి ఉన్నత స్థాయిలో రంగా కూడా రంగా ఉంది. ఇంకా మీరు ఇంకా వచ్చి ఉన్నత స్థాయిలో చేయాలని మీ పిల్లలు కూడా బాగా చదివిస్తున్నందుకు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా బాగా చదువుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా ఇంకా అభివృద్ధిలోకి రావాలని ఇస్తున్నాను. ఇలాగే మీరు ఎప్పటికీ గుర్తుంచుకొని మీరు ఉన్నంత వరకు ఇలా కలుసుకున్నట్టుగా చేస్తే మాకు కొంచెం చేంజ్గా ఉండి ఇట్లా వస్తూ ఉంటాం, కలుస్తూ ఉంటాం. మేము కూడా ఎంజాయ్ చేస్తాం. మీరంతా కూడా అలాగే ఎల్లప్పుడూ కూడా సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందమైన జీవితం గడపాలని కూడా రావాలని ఆశిస్తూ ఇచ్చిన సూచనలు సలహాలు కూడా మనం అందరం కూడా మరి వాటిని ఆచరణలో పెట్టడానికి కృషి చేద్దామని ఆశిస్తూ. అందరికీ నమస్కారం. నేను అంజలి, చంద్రకళ కాశ్మీర్ సింగ్ యాదవ్ వాళ్ళ పెద్ద కూతురు. ఇప్పుడు నేను గాంధీ మెడికల్ కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాను, 3rd ఇయర్. సో మీరందరూ మీ ఎమోషన్స్, మీ స్కూల్ టైం, మీ ఫీలింగ్స్ షేర్ చేసినారు. సో ఈవెన్ నాకు నా 10th గుర్తొచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ అందరూ టీచర్స్ ఉన్నారు, ఈవెన్ మీలో కూడా టీచర్స్ ఉన్నారు. ఈవెన్ మై పేరెంట్స్ ఆర్ టీచర్స్. సో ఆన్ ఎ టీచర్ ఐ హ్యావ్ రిటన్ ఎ పోయం, few stanzas. A blessed evening with all visible God and goddesses, who brings the light and removes the darkness. In this world with full of bitterness, teachers show the way of sweetness. Those scary scoldings and then gentle approaching helps the students in their future molding. It's the day to show our gratitude, and because of them we are at this altitude. A great salute for your patience and heartful thanks for your encouragement. Thank you. ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి మంచ మహేష్కి మరొకసారి మనం అందరం చప్పట్ల రూపకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పిలిచిందే తడవుగా మమ్మల్ని గతంలో చాలా వామ్ బ్లెస్సింగ్స్ ఇచ్చి మమ్మల్ని దీవించిన మన గురువర్యులందరూ కూడా మళ్ళీ పిలిచిన తడవుగానే రావడం, వచ్చిన తర్వాత కూడా మా పట్ల మీకున్నటువంటి ఆ అభిమానం, ఆ వాత్సల్యం మా మీద చూపించడం, ఈ జన్మకి ఇది చాలు. మాకు మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము మర్చిపోలేము. మేము ఆ జన్మాంతం ఉన్నన్ని రోజులు మా ప్రతి కార్యక్రమాల్లో మిమ్మల్ని పాలు పంచుకునే విధంగా ఆహ్వానిస్తూనే ఉంటాము. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ప్రతిసారి మీరు హాజరైతే అదే మాకు 10,000. తర్వాత ఇప్పుడు మన సార్లు అంటే గురువులు చెప్పిన ప్రకారంగా మన తోటి స్నేహితుడు సురేష్ కొద్దిగా ఫిట్నెస్ ప్రాబ్లం ఉంది. ఈ సభాముఖంగా నా తరపున వారికి 10,000 రూపాయలు నేను మంచ మహేష్ ద్వారా వారికి డొనేట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. అదేవిధంగా ఆంజనేయ శాస్త్రి సార్ చెప్పిన మాదిరిగా ఈ మన చదువుకున్న స్కూల్కి కానీ మన తోటి స్నేహితులకు కానీ, నేను ఉన్నది దేవస్థానంలో కాబట్టి నాకు చాలా పరిచయాలు ఉన్నాయి. నా సొంతాన్ని కాకుండా మీకు నేను ఏ రకంగా ఉపయోగపడ్డా మీరు నిర్మోహమాటంగా నాకు ఫోన్ చేసినా సరే నా వల్ల అయ్యే సహాయాన్ని మీకు చేస్తానని సభాముఖం గురువుల ముందు తెలియజేస్తున్నాను. ఇంతతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.
చేస్తున్నాను. గ్రూప్లో షేర్ చేసుకోండి.